సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ముంచెత్తిన వాన, మైక్రోసాఫ్ట్ విండీస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఏఐ హబ్స్గా అమరావతి, విశాఖ, గంజాయి విక్రయిస్తున్న 20 మంది అరెస్టు, పక్షవాతం గుర్తింపులో కృత్రిమ మేధ కీలక పాత్ర, ఎండోమెట్రియోసిస్కు హైడ్రోజెల్తో విరుగుడు, సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది అంటున్న సమంత, విశ్వంభర ముగింపు సన్నాహాలు, జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ముంచెత్తిన వాన, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ, అతి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉప్పొంగడం, వాటికి గండ్లు పడడంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30 మధ్య విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో అత్యధికంగా 203.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది. శుక్రవారం రోజంతా ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఎరుకవారిపాలెంలో శుక్రవారం మధ్యాహ్నం 63.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ విండీస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండీస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుడ్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండీస్తో పనిచేసే కంప్యూటర్లకు తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాలున్న కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. ఏఐ హబ్స్గా అమరావతి, విశాఖ, అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. రానున్న రోజుల్లో ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అమరావతి, విశాఖలను ఏఐ హబ్స్గా రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి. రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్గా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే విజన్ డాక్యుమెంట్కు సార్థకత చేకూరుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంజాయి విక్రయిస్తున్న 20 మంది అరెస్టు. గుంటూరు జిల్లా మరియు విజయవాడ నగరంలో గంజాయి విక్రయిస్తున్న 21 మందిని అరెస్టు చేసి వారి నుంచి 95 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని ఎన్టీఆర్ జిల్లా యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పర్యవేక్షణలో
యాంటీ నార్కోటిక్ సెల్, శాంతి భద్రతల విభాగం పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. గంజాయి సరఫరాలో కీలకంగా ఉన్న ఒడిశాలోని బరంపురానికి చెందిన పింకీ రౌత్ను మొదట పట్టుకున్నారు. అతడి విచారణ అనంతరం నగర వ్యాప్తంగా దాడులు చేసి మరో 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 3 ఇంటింటికి నిత్యావసరాలు సరఫరా చేస్తూ ఆ ముసుగులో గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. మరో 2 తెలంగాణకు చెందినవారు కాగా వీరంతా గంజాయిని కిలో ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మాకిన అమర్నాథ్, అంబటి నగర్కు చెందిన కామినేని సాయికృష్ణ, చింతల హరీష్లకు గంజాయి తాగే అలవాటు ఉంది. శుక్రవారం ఎయిమ్స్ వద్ద ఉన్న వారిని పోలీసులు తనిఖీ చేయగా 3.5 కిలోల గంజాయి లభించింది. దీంతో 3 అరెస్ట్ చేసినట్లు సిఐ వినోద్ కుమార్ తెలిపారు. నిందితులంతా అరకు, చింతపల్లి నుంచి సరుకు తెచ్చి విజయవాడ, తాడేపల్లి, మంగళగిరిలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్షవాతం గుర్తింపులో కృత్రిమ మేధ కీలక పాత్ర. పక్షవాతం నిర్ధారణ, చికిత్సల్లో కృత్రిమ మేధ సమర్థంగా పనిచేస్తుందని, నివేదికల విశ్లేషణలో పూర్తి ఖచ్చితత్వం ఉంటుందని పూణేలోని భారతీయ విద్యాపీఠ్ న్యూరాలజీ విభాగం అధిపతి బ్రిగేడియర్ ఎస్పి గోర్తి తెలిపారు. గుంటూరులో ఏపీ న్యూరో సైంటిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ న్యూరోకాన్ 2024 పేరుతో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పక్షవాతం చికిత్సల్లో ఏఐ సరికొత్త విప్లవం తీసుకొస్తుందని తెలిపారు. రక్త పరీక్షలు, పరికరాలు, వైద్యులు అందించిన సమాచారాన్ని మెరుపు వేగంతో విశ్లేషించి ప్రతి రోగికి వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానాలను సిఫార్సు చేసే సత్తా ఏఐ మోడల్ పరికరానికి ఉందన్నారు. రోగి సమాచారాన్ని ఏఐ ముడిసరికగా ఉపయోగించుకుని ఖచ్చితంగా రోగ నిర్ధారణతో పాటు రోగి ఎంతవరకు కోలుకోగలరో కూడా చెబుతుందని అన్నారు. వైద్యులకు ఇది సహాయ సాధనంగా నిలుస్తుందన్నారు. ఎండోమెట్రియోసిస్కు హైడ్రోజెల్తో విరుగుడు. మహిళల్లో 10% మందిని ఎండోమెట్రియోసిస్ వేధిస్తుంటుంది. ప్రతి నెల ఋతుక్రమంలో భాగంగా గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొర వృద్ధి చెందుతుంటుంది. అయితే కొందరిలో ఇది గర్భాశయం వెలుపల పైవైపు గోడల మీద కూడా పెరుగుతూ సమస్యాత్మకంగా తయారవుతుంటుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది దేనివల్ల ఉత్పన్నమవుతుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఋతుక్రమం సమయంలో రక్తం ఫెలోపియన్ ట్యూబ్స్ గుండా ఉదర కుహరంలోకి ప్రవహిస్తుంటుందని, ఆ రక్తంలో ఎండోమెట్రియం కణాలు ఉంటాయని భావిస్తున్నారు. అవే గర్భాశయం వెలుపల పెరుగుతుంటాయని అంచనా వేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫ్లమేషన్, నొప్పి, స్కార్ కణజాలం ఏర్పడుతుంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఎండోమెట్రియోసిస్కు దారితీస్తుందన్న అభిప్రాయం ఉంది. దీనివల్ల నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్ర నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి. హైడ్రోజెల్ను ఒక రకం ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అది నీటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. కాంటాక్ట్ లెన్సుల తయారీ, శరీరంలో మందుల బట్వాడా, మాయిశ్చరైజర్ల తయారీ, నేలలో నీటి నిల్వ, కలుషిత నీటి శుద్ధి వంటి అవసరాలకు అది ఉపయోగపడుతుంది. ఈటీహెచ్ జ్యూరిక్ ఎంపా శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజెల్స్పై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. హైడ్రోజెల్ సాయంతో మహిళలకు గర్భనిరోధక సాధనాన్ని తయారు చేయాలన్నది వీరి లక్ష్యం. ఇందుకోసం ఈ హైడ్రోజెల్ను గర్భంలోకి ప్రవేశపెట్టి ఫెలోపియన్ ట్యూబ్లను మూసుకుపోయేలా చేయాలనుకున్నారు. దీనిపై స్త్రీ వైద్య నిపుణులతో చర్చించినప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హైడ్రోజెల్ను ప్రవేశపెట్టడం ద్వారా ఎండోమెట్రియోసిస్ను కూడా నివారించవచ్చని గుర్తించారు. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది అంటున్న సమంత, నేనెప్పుడు కొత్త విషయాల్ని తెలుసుకుని ప్రతిదీ నేర్చుకోవాలనే కోరుకుంటా. నా దృష్టిలో నేనెప్పటికీ ఒక విద్యార్థినే అని అంటోంది అగ్రకథానాయిక సమంత.
గతేడాది శాకుంతలం, ఖుషీతో ప్రేక్షకులను అలరించిన ఈమె వ్యక్తిగత సవాళ్లతో పోరాడి చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో సిద్ధంగా ఉంది. నిర్మాతగాను తొలి అడుగు వేయనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ అభిమానులతో ముచ్చటించింది. వచ్చే నెల నుంచి నా కొత్త సినిమా చిత్రీకరణను మొదలుపెట్టబోతున్నా. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నా. కొత్తగా మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విలువిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నా అని అంది. ఇన్నేళ్ల తన సినిమా అనుభవం గురించి పంచుకుంటూ చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు గడిచినప్పటికీ కొత్తగానే ఉంది. ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది. ఎన్ని చిత్రాలు చేసినా పాత్రలు మనకింకా కొత్తవి నేర్పిస్తూనే ఉంటాయి అంటూ ముగించింది సమంత. విశ్వంభర ముగింపు సన్నాహాలు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తయింది. మరోవైపు సంగీతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం కోసం క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు 3 పాటల్ని చిత్రీకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఆగస్టు తొలివారంలో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. దీనికోసం ఇప్పటికే ఇక్కడ కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ సెట్స్లోనే చిరు పరిచయ గీతంతో పాటు మిగిలిన పాటలన్నీ తెరకెక్కించనున్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. సాధారణంగా పురుషులను వివిధ కారణాలతో బట్టతల సమస్య వేధిస్తుంటుంది. మారుతున్న జీవనశైలి ప్రభావంతో ఇప్పుడు చాలామంది మహిళలు చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. హెల్త్ టెక్ బ్రాండ్ త్రయా సంస్థ దేశంలోని 2.8 లక్షల మంది మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించగా 71.1% మంది జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. ఇందులో 36 నుంచి 40 ఏళ్ల వయసు వారు 51% వరకు ఉన్నట్లు తేలింది. శిరోజాలు రాలిపోవడానికి ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన కారణాలుగా అధ్యయనం వెల్లడించింది. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటిలో రాణిస్తూ కష్టపడుతున్నారు. అటు కార్యాలయాల్లో, ఇటు ఇంటి పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్న మహిళల్లో అత్యధిక శాతం మంది దీంతో మరింత ఆందోళనకు లోనవుతున్నట్లు అధ్యయనం గుర్తించింది. జుట్టులో చుండ్రు, రక్తహీనత, పీసీఓఎస్, హార్మోన్ల హెచ్చుతగ్గులు, ప్రసవానంతర సమస్యలు, వంశపారంపర్యం, నిద్రలేమి తదితర కారణాలు కూడా మహిళల్లో జుట్టు రాలడానికి కారణమవుతున్నట్లు నిపుణులు తెలిపారు. ఒత్తిడి కారణంగా శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తుంటాయి. నిద్రలేమి, పౌష్టికాహార లోపం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, పొగ, మద్యపానం అలవాట్లు కూడా జుట్టు రాలడాన్ని మరింత తీవ్రం చేస్తాయని వెల్లడించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అగ్నివీర్, వాయుసేన ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. భారత రక్షణ శాఖ వాయుసేనలో అగ్నివీర్, వాయుసేన ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల యువజన సంక్షేమాధికారి యు శ్రీనివాసరావు తెలిపారు. సెమీస్లో అనిరుద్, అర్జున్ ద్వయం హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుద్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో వరుసగా 2వ ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అనిరుద్, అర్జున్ ఖడే ద్వయం 6-4, 1-6, 10-7తో సూపర్ టై బ్రేక్లో క్రిస్టియన్ హర్సన్, నాసిల్ కిర్కోవ్ జంటపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య W75 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
మన మహిళలదే పైచేయి. ఆసియా కప్లో భారత్ శుభారంభం. 7 వికెట్లతో పాకిస్తాన్పై ఘన విజయం. రాణించిన బౌలర్లు స్మృతి, షఫాలి. ఆదివారం యుఏఈతో మ్యాచ్. ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ. స్విస్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో 3వ సీడ్ యూకీ బాంబ్రీ అల్బానో ఒలివెట్టి జోడీ ఫైనల్లోకి చేరింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channel.